జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు రావురి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు? అంటే నేను ఇక్కడ లోకల్గా ఉన్నాను, నేను తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బాస్ కూడా గల్లీ కూడా దాటలేరు అని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేసినారు. ఎలా చూస్తారు? ఇవన్నీ మెచ్యూరిటీ లేని మాటలు, అవసరం లేని మాటలు, పనికిమాలిన మాటలు. విన్నారా? వాళ్ళు ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు లోకల్ కాదు ఇక్కడ? పోనీ ఆయన క్యాండిడేట్ లోకలు, ఆయన చుట్టూ తిరిగే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా లోకల్ నాన్ లోకల్ ఏం దీంట్లో నాకు అర్థం కాదు. ప్రతి పార్టీకి ఒక అభ్యర్థి ఉన్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నావు, ఏం చేస్తావో ఏం చేసినావో ఏం చేయగలుగుతావో చెప్పి ఓట్లాడుకో. కానీ వాళ్ళు రాలేరు, వీళ్ళు రాలేరు, గల్లి దాటలేరు, ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. వీటితో అయ్యేదేం లేదు. వాటి గురించి మేము ఆలోచించేంత సమయం కూడా మాకు లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార వాహనాలు కావచ్చు తగలబెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అది తప్పుడు ఆరోపణ చేసి కేసు పెట్టినారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మాకేం అవసరం ఉంది వాళ్ళ ప్రచార రథాలు కలబడినకే? మా పని మాకు చాలా ఉంది. ప్రజల దగ్గరికి మా నాయకులు పోతూ ఉన్నారు, మా కార్యకర్తలు పోతూ ఉన్నారు. మంచి స్పందన ఉంది. ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని గమనించి ఏమంటారు కదా, ఆడలేక పాదగజ్జలని ఒక సామెత ఉంది తెలంగాణలో. అట్లా ఆడలేక గ్రౌండ్లో కార్యకర్తల నుంచి మద్దతు దొరక్క, నాయకుల నుంచి మద్దతు దొరక్క, ప్రజల నుంచి స్పందన లేక పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉన్నారు. మానుకుంటే మంచిది. గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకని అటు స్థానికంగా ఉన్నటువంటి దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడలేదు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కావాలనుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతాం. ఎలా చూస్తారు? ఎవరైనా ఏం చేయకపోతే 3 సార్లు గెలుస్తారు ఎమ్మెల్యే? బుర్రుండాలో మాట్లాడనీకే. ఏం చేయకపోతే 3 సార్లు గెలుస్తాడు ఎమ్మెల్యే? ఒక వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తాడా? ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలా, ప్రజల్ని మిస్లీడ్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. అక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినాం, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని డ్రైన్లు కట్టినాం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం, శాంతి భద్రతలకు మంచిగా ఉండటం కోసం స్కూల్ను బాగు చేసినాం, లైబ్రరీలు కట్టినాం, అంబేద్కర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కట్టినాం. ఇంకేం కావాలా? అంటే మీరు ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేపట్టినాము. అవన్నీ తెలియక ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఏం చేయకుండానే ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తారా? ప్రజంత అమాయకుల? ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసినారో వాళ్ళ అభ్యర్థి కానీ మంత్రులు చెప్పగలుగుతారా? నిజంగా చర్చకు వస్తారా? పొన్నం ప్రభాకర్ అంటుండే, మేము చర్చకు వస్తావా, ఇక్కడికి వస్తావా, ఎన్ని ఇండ్లు ఇచ్చినావు, ఎన్ని ఇండ్లు కమలానగర్లు ఇచ్చినామో చూపిస్తాను, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినామో చూపిస్తాను, ఏమేమి చేసినామో చూపిస్తాను. మరి కంటోన్మెంట్లో గెలిచినట్టు ఇక్కడ గెలుస్తా అంటున్నాడు ప్రభాకర్ గారు. కంటోన్మెంట్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న బై ఎలక్షన్లో ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినావో చెప్పగలుగుతావా? దాని చర్చకు వస్తావా? ప్రజలు అన్నీ చూస్తారు బాస్. ఉత్తగానే మీడియా ముందుంది కదా నోటుకొచ్చినట్టు మాట్లాడి ధమ్కిలు ఇస్తే అందరం ఇక్కడ వాళ్ళమే. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది సార్? ఎట్లాంటి ఆదరణ వస్తుంది? గెలుస్తున్నామని బరాబర్ గెలుస్తున్నాము. దానిలో కొత్త చెప్పేది ఏముంది? మీరు పోతున్న రోజు మెట్రో టీవీ పోతుంది కదా, యూ కెన్ ఆస్క్ ద పీపుల్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఏరియా, ఏ డివిజన్ కన్నా పోండి, బీఆర్ఎస్ పార్టీ ఈజ్ విన్నింగ్. అది కనబడుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మాడుతున్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మాడి తెలియదు ఒక మాటలకు స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు.